హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనకి 3rd అక్టోబర్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇప్పుడే లైవ్ చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను. అంటే మనకి ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, రాబోతున్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అండ్ ఇంట్లో ఉన్న ప్రజెంట్ కంటెస్టెంట్స్లకి ఒక చీఫ్ అయితే అవ్వబోతున్నారనమాట. ఇప్పుడు నిఖిల్ కాదు, సీత కాదు, ఒక న్యూ చీఫ్ అనేది కావాలి. అందుకోసం పోటీదారుడైన నబిల్ ప్లస్ పృథ్వీ అనేది పోటీ పడాలి. అదొక టాస్క్ ఇస్తున్నారనమాట బిగ్ బాస్. ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు అనేది మీకు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. నేను మీకు మొత్తం క్లారిటీగా చెప్తానమాట. ఎట్లా గెలిచారు, ఏ గేమ్ గెలిచారు, అసలు ఆ గేమ్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మేబీ ఒక 50 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. నా టార్గెట్ 50 లైక్స్ అని చెప్పేసి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో లేదో. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగే మనకి ఇప్పుడు అందరు లైన్గా నిలబడుకొని మొత్తం ప్రాపర్టీస్ అనేది బయట ఉంటాయన్నమాట. వీళ్ళకి డోర్లు వేసేసి ఉంటారు, మొత్తం ప్రాపర్టీ మొత్తం చూపిస్తారు. ఇట్లా ప్రాసెస్ అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు, డిస్కస్ చేసుకుంటుంటారు. ఆల్రెడీ ప్రేరణ మినీ బిగ్ బాస్ అని చెప్పేసి కన్నడలో వెళ్ళిందనమాట. అక్కడ ఈ గేమ్ చూసింది, ఆమెకు ఐడియా ఉంది అని. ఆమె ఎవరికి సజెషన్ ఇవ్వలేదు అంటే ఆ గేమ్ గురించి. జస్ట్ నిఖిల్తో మాట్లాడుతుంది. ఐ ఆల్రెడీ ప్లేడ్ ఇన్ దిస్ గేమ్ అండ్ కన్నడ అని చెప్పేసి అట్లా మాట్లాడడం జరుగుతుంది. బట్ నబీల్కి, పృథ్వీకి ఏంటంటే ఈ గేమ్ ఎలా ఆడాలి, దీని రూల్స్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఎలా గెలవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడనమాట. మెగా చీఫ్ అని చెప్పేసి ఈ సీజన్కి ఒకటే చీఫ్, అది కూడా ఉన్న కంటెస్టెంట్స్కి, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి, వైల్డ్ కంటెస్టెంట్స్ కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి మెగా చీఫ్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ మెగా చీఫ్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలి, ఆ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి టాస్క్ ఇస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోప్ ఉంటుంది, రోప్ కింద పాక్కుంటూ వెళ్ళాలి. పాక్కుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఇద్దరూ వెళ్ళాలి. దానికి టచ్ అయినా టచ్ కాకపోయినా ఏం పర్లేదు. అంటే ఇక్కడ బిట్వీన్ ఏంటంటే ఫాస్ట్ వెళ్ళాలి, మంచి ఆలోచనతో ఆడాలి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటి ఎలా పెట్టాలి లెటర్స్ అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ పాక్కుంటూ వెళ్ళిన తర్వాత ఒక మనకి బాక్స్ ఇస్తారనమాట. ఆ బాక్స్లో ఇద్దరికి తలా ఒకటి శాండ్ ఉంటుంది. శాండ్లో కొన్ని బ్రిక్స్ ఉంటాయి. అంటే బ్రిక్స్ అంటే క్యూబ్స్ టైప్లో. ఆ క్యూబ్స్ మీద లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ ఏముంటాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళు పాక్కుంటూ వెళ్ళి ఆ శాండ్లో ఆ బాక్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ అంటే ఇప్పుడు మనకి ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఆవులు, ఎద్దులు సంథింగ్ అట్లా మనకి తిరుగుతూ ఉంటాయి కదండి, పల్లెటూరులో వాళ్ళు తిప్పుతూ ఉంటారు. అట్లా వీళ్ళు కూడా ఆ స్క్రూని తిప్పాలి. ఎక్కడ నించొని తిప్పకూడదు, దాంతోపాటు తిరుగుతూ తిప్పాలి. స్క్రూని లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసి లూజ్ చేస్తూ ఉంటే స్క్రూ పైకి వస్తూ ఉంటుంది. ఆ స్క్రూ మధ్యలో బ్రిక్స్ ఉంటాయి, అంటే ఇంకొన్ని క్యూబ్స్ ఉంటాయి. ఆ క్యూబ్స్ మీద కూడా లెటర్స్ ఉంటాయి. అక్కడ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ శాండ్లో దొరికిన క్యూబ్స్, ఇక్కడ వీళ్ళకి స్క్రూలో ఉన్న క్యూబ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా లాస్ట్ వరకు వెళ్ళాలన్నమాట. వీళ్ళు కలెక్ట్ చేసుకుంటా అది తిప్పి ఒక 10 మినిట్స్ పడుతుంది. అంటే వీళ్ళ కళ్ళు బాగా తిరుగుతాయి, బీభత్సంగా తిరుగుతాయి అన్నమాట ఇద్దరికి. బట్ పృథ్వీ ఏంటంటే ఫాస్ట్ చేసేస్తాడు. అంటే తనకి ముందే గేమ్లోకి వెళ్ళక ముందుకే నిఖిల్ ఒక సజెషన్ ఇస్తాడనమాట. ఇది ఇక్కడ తిప్పితే లూజ్ అవుతుంది, అక్కడ తిప్పితే అవుట్ అవుతుంది, తొందరగా వస్తుంది అని చెప్పి సజెషన్స్ ఇవ్వడం వల్ల పృథ్వీ కొంచెం తొందరగా స్టార్ట్ చేసేస్తాడు. నబిల్ ఏం చేస్తాడు, ఆపోజిట్లో తిప్పుతాడు. అంటే లూజ్ అవ్వదు, అది ఇంకా టైట్ అవుతూ ఉంటుంది. ఆపోజిట్లో తిప్పుతాడు. బట్ మళ్ళీ అందరూ నువ్వు రివర్స్ తిప్పాలి అని చెప్పేసి రివర్స్ తిప్పడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇద్దరికి కళ్ళు తిరగడం అయితే స్టార్ట్ అయితే, బట్ నబిల్కి ఎక్కువ కళ్ళు తిరగడం అయితే స్టార్ట్ అవుతాయి. పృథ్వీ అయితే చాలా ఫాస్ట్ చేసేస్తాడు. ఆల్మోస్ట్ ఇంకా పృథ్వీ నబిల్ కంటే 2 మినిట్స్ ముందే తీసేస్తాడు ఆ స్క్రూని. అక్కడ స్క్రూలో ఉన్న క్యూబ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని, లెటర్స్తో ఉన్న క్యూబ్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొని మళ్ళీ ఒక జిగ్జాగ్ అనేది చెప్పేసి వంతెనలాగా ఉంటుంది అనమాట. అంటే జిగ్జాగ్ అంటే మనకి చిన్నప్పుడు పార్క్లో ఉంటే తెలిసి ఉంటుంది, దాని మీద దాటుకుంటూ వెళ్ళాలి, కింద పడకూడదు అని చెప్పేసి. దాని మీద దాటుకుంటూ వెళ్ళే మధ్యలో ఆ వంతెన మీద కూడా కొన్ని క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ తిప్పిన వెంటనే అది నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా జిగ్జాగ్ ఉంటుంది. దీని మీద నడుచుకుంటూ వెళ్ళే సమయంలో అది కూడా ముడేసి ఉంటుంది ఆ బ్రిక్స్ క్యూబ్స్ అనేది దాని మధ్యలో. వీళ్ళు కూర్చొని తీసుకుంటారు, నిలబడి తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. బట్ కళ్ళు బీభత్సంగా తిరుగుతాయి. బట్ పృథ్వీ అయితే చాలా క్లారిటీగా అయితే చేసేస్తాడు. అసలు కళ్ళు తిరిగినట్టు కూడా ఉండదు. అది తీసేసి దాని మీద స్టార్ట్ అయ్యి క్యూబ్స్ని పట్టుకొని పోయి దాన్ని తీయడం కూడా స్టార్ట్ చేసేస్తాడు. ఇక్కడ ఇంకా రాదు నబిల్కి, ఇంకా తిప్పుతూనే ఉంటాడు, ఇంకా రాదు. బట్ పృథ్వీ చేసిన గేమ్ అయితే హ్యాట్స్ ఆఫ్, బాగా చేస్తాడు, మంచిగా ఆడతాడు. అది తీసుకుంటాడు, ఆ వంతెన మీద ఉన్న క్యూబ్స్ కూడా కలెక్ట్ చేసుకొని దాటి వెళ్ళిపోయి అక్కడ ఒక స్టాండ్ ఉంటుంది అనమాట. క్యూబ్స్ అన్నీ సెట్ చేయాలి. వర్డ్ ఏంటంటే ఐ యామ్
మెగా చీఫ్ అని చెప్పేసి. ఐఆమ్ మెగా చీఫ్ అనే వర్డ్ని వీళ్ళు పైనుంచి కిందికి కలెక్ట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ వరుసగా పెట్టుకుంటూ రావాలన్నమాట అక్కడున్న క్యూబ్స్ ప్లేస్లలో. అలా పెట్టుకున్న సమయంలో కరెక్ట్గా పెట్టాలి, ప్లస్ అన్ని క్యూబ్స్ వాడాలి. వాడిన క్యూబ్స్ అన్నీ కరెక్ట్ అయిన తర్వాత గంట కొట్టాలి. అలా పృథ్వీ అనేది స్టార్ట్ చేసుకుంటూ తీసుకుంటూ క్యూబ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ ముడి తీసుకొని రెడీగా పెట్టుకుంటుంటాడు. ఐఆమ్ మెగా చీఫ్ అనేది లెటర్స్, స్పేస్, ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా పెట్టుకొని ఇక్కడ ఇంకా వంతెన మీద నబిల్ అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాడు. వంతెన మీద స్టార్ట్ అయినప్పుడు నబిల్కి బీభత్సం కళ్ళు తిరుగుతాయి, 3-4 సార్లు కింద పడతాడు, షేక్ అవుతూ ఉంటాడు. క్యూబ్స్ ఒక చేతిలో, ఒక పక్క టెన్షన్, వాళ్ళ టీం వాళ్ళు సీతు కానీ వాళ్ళు కానీ నడుస్తూ ఉంటారు. బట్ ప్రేరణ అయితే సంచాలకుగా కరెక్ట్ చేసింది. అంటే వీళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళకి ఆ టాస్క్ ఎలా ఉంటుందంటే బయటి వాళ్ళు చెప్పారంటే వీళ్ళకి ఆలోచనతో పెట్టేయగలరు. అట్లుండకూడదు. మీరు ఎవ్వరు మాట్లాడొద్దు, బయట ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరు మాట్లాడదు, వాళ్ళే ఆడాలని చెప్పేసి ప్రేరణ ఒక రూల్ పెడుతుంది. వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వదు. అదొక మంచి పద్ధతి అనుకుంటాను నేనైతే. ఎందుకంటే వీళ్ళు అరవడం వల్ల, వాళ్ళు పెట్టడం వల్ల ఈజీ అయిపోతుంది. ప్లస్ ఒక టీంకి లాస్ అవ్వచ్చు, ఒక టీంకి బెనిఫిట్ అవ్వచ్చు వాళ్ళు అరవడం వల్ల. ఎందుకంటే అది అలాంటి గేమ్ అనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా. అండ్ అక్కడ ఏమో క్యూబ్స్ పృథ్వీ అన్నీ పెట్టేస్తూ ఉంటాడు, లైన్గా చిన్నగా పెడతా ఉంటాడు. ఐఆమ్ మెగా స్పెల్లింగ్తో సహా పెడతా ఉంటాడు. ఇంకా ఇప్పుడు వచ్చినాడు నబీల్, దాటి చిన్నగా అవి తీసుకొని దాటేసి చేసి అక్కడ పెట్టి ముళ్ళు తీసి దానికి అన్ని క్యూబ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాడు కింద లైన్గా ఏది పెట్టాలని చెప్పేసి. బట్ నబీల్కి ఒక ఐడియా ఉంది, పృథ్వీకి కొంచెం స్పెల్లింగ్స్లో మిస్టేక్ ఉందో ఏమో తెలియదు, కానీ అక్కడ పెట్టిన తర్వాత ప్రతిదానికి అక్కడ ఉన్న క్యూబ్స్ అన్నిటికీ స్పేస్ ఉంటుంది. బట్ నబీల్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కళ్ళు తిరగడం, లేట్ చేయడం ప్రాసెస్. అక్కడ చూస్తే ఆల్రెడీ పృథ్వీ పెట్టేసి బెల్లు కూడా కొట్టేస్తాడు. బట్ నబీల్ ఇంకా పెడుతూనే ఉంటాడు, బెల్లు కొట్టేసి అక్కడ నించో ఉంటాడు. వన్స్ పెట్టి బెల్లు కొట్టిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయకూడదు, ప్లస్ అది అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అట్లా ఉండాలి. ఈ నబీల్ అయితే ప్రయత్నించవచ్చు ఇంకా పెట్టడానికి. అంటే ఆ పర్సన్ది పృథ్వీది ఏమన్నా తప్పు అయి ఉంటే సెకండ్ ఛాన్స్గా నబీల్కి గెలిచే అవకాశం ఉంటుంది కదా. సెకండ్ ఛాన్స్ అని కాదు, ఎవరిది కరెక్ట్ ఉండి బెల్లు కొడితే వాళ్ళదే విన్ను. బట్ ఆయన పెట్టేసి బెల్లు కొట్టేసాడు, అది రైట్ ఆర్ రాంగ్ ఆయన ఫినిష్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో వస్తుందన్నమాట. అప్పుడు పృథ్వీది అయిపోయింది, నబీల్ ఇంకా పెడుతున్నాడు, నబీల్ పెట్టేశాడు, గంట కొట్టేశాడు. బట్ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే పృథ్వీ చేసిన మిస్టేక్ ఏంటంటే నిఖిల్ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఐఆమ్ అనేది IAM అనేది చెప్పకుండా నిఖిల్ IAM అని చెప్పి ఐఆమ్ అని చెప్పి పంపించడం వల్ల పృథ్వీ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ మధ్యలో స్పేస్ ఇవ్వకుండా ఐఆమ్ పెట్టి స్పేస్ ఇచ్చి, మెగా రాసి స్పేస్ ఇచ్చి, చీఫ్ రాసి కింద స్పేస్ పెట్టాడు. అక్కడ ఆల్రెడీ తెలిసిపోతుంది మిస్టేక్ అని చెప్పేసి నబీల్ పోకముందుకి ఆ మాట చెప్పి వెళ్ళాడనమాట. ఐకి మధ్యలో స్పేస్ ఉంటుంది, నాకు తెలుసు, ఐఆమ్ తర్వాత స్పేస్ ఉంటుంది, మెగా తర్వాత స్పేస్ ఉంటుంది, చీఫ్ తర్వాత స్పేస్ ఉంటుంది అని చెప్పేసి. చీఫ్ తర్వాత లాస్ట్లో స్పేస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎంత ప్లేస్ ఉన్నా అది ఇంకా వదిలేయాల్సిందే. అట్లా నబీల్కి ఈయన ఎంత తొందరగా పెట్టి బెల్లు కొట్టేసినా లాస్ట్కి నబీల్ ఏ మిస్టేక్ చేయకుండా కరెక్ట్ పెట్టేసి బెల్లు కొట్టడం వల్ల ప్రేరణని బిగ్ బాస్ అడుగుతారనమాట. మీ ఉద్దేశంలో ఎవరు విన్నర్, నబీలా లేకపోతే పృథ్వీనా? ఈ బిగ్ బాస్ హౌస్కి ది మెగా చీఫ్ ఎవరని చెప్పేసి అడగగానే ప్రేరణ ఒకటే ఆన్సర్, నబీల్ అని చెప్పేస్తుంది. ఎందుకంటే అక్కడ మిస్టేక్ చేశాడు పృథ్వీ, ఐఆమ్ పెట్టేశాడు, ఐ స్పేస్ యామ్ పెట్టలేదు. ఇక్కడ నబీల్ అయితే ఐ స్పేస్ పెట్టి మెగా పెట్టి స్పేస్ పెట్టి చీఫ్ పెట్టాడు. ఇక్కడితో ఇంకా అందరూ సీతు కానీ, నైని కానీ, ప్రేరణ కానీ, మణికంఠ, మనకి ఆదిత్యం గారు, వీళ్ళందరూ ఇంకా నబీల్ ఫ్యాన్స్కి అయితే పండగ అట్లా ఉందన్నమాట. ఆయన నబీల్లో ఉన్న అంటే ఆ ఆనందము, ఆ ఆనంద బాష్పాలు, ఆ గేమ్ ఆడిన సత్తు, ఆ గేమ్ ఆడిన మొత్తం పెట్టేశాడు ప్రాణం. ఎంత లేట్ అయినా, కింద పడిపోయినా, కళ్ళు తిరిగి అక్కడ పడిపోతున్నా, స్టేబుల్గా నిలబడలేకపోతున్నా, ఇంత కాన్సన్ట్రేషన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనది అయిపోయింది, బెల్లు కొట్టాడు. ఇన్కేస్ ఆయన కరెక్టో రాంగో లాస్ట్ మినిట్ వరకు తెలియదు, ఆయన బెల్లు కొట్టిన తర్వాత కూడా ఇంకా ప్రయత్నించుకుంటూ పెట్టి ఆ తర్వాత బెల్లు కొట్టి అది కరెక్టే అని చెప్పేసి ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకొని లాస్ట్ వరకు నిలబడి బిగ్ బాస్ అనే అనౌన్స్మెంట్ కోసం ఇట్లా నిలబడుకొని ఉండి ఆ తర్వాత అనౌన్స్మెంట్ రాగానే ఆయన ఆనందం అయితే అంతా ఇంత కాదు. హగ్ చేసుకోవడం అయితే ఆదిత్య ఓం గారిని చాలా గట్టి హగ్ చేసుకొని, సీతుని, నైనికాని, మణికంఠని, వీళ్ళంతని. బట్ ఇక్కడ కొంచెం విష్ణు కూడా వాళ్ళ క్లానే కదా ఇన్ని రోజులు, బట్ వాళ్ళ క్లాన్కి సంతోషపడదు. ఏమంటుంది అంటే ప్రేరణని పాయింట్అవుట్ చేస్తుంది, నువ్వు
పృథ్వీకి కూడా సపోర్ట్ చేసి ఉండాల్సిందని చెప్పేసి. బట్ నబిల్కి కూడా ఏం సపోర్ట్ చేయలేదు ప్రేరణ, అసలు ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి బయటున్న కంటెస్టెంట్స్కి మాట్లాడింది. వాళ్ళకేంటంటే నబిల్కి ముందే ఐడియాలు ఉండి ఎవరితో హెల్ప్ లేకుండా ఉండే. పృథ్వీకి ఏంటంటే ముందు చెప్పడమే మిస్టేక్ చేసి పంపించారు కాబట్టి ఆయనని బయట నుంచి షౌటింగ్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడ పెట్ట అని చెప్పేసరికి ప్రేరణ యష్మిని నిఖిల్ని షటప్ మీరు కామ్గా ఉండండి అట్లా అనడం వల్ల వాళ్ళు ఆగిపోయారు. పృథ్వీ చూస్తే మిస్టేక్ చేసి బెల్లు కొట్టేశాడు, నబిల్ చూస్తే పర్ఫెక్ట్ పెట్టేసి బెల్లు కొట్టేసాడు. లాస్ట్ అనౌన్స్మెంట్ నబిల్ వచ్చింది. అందువల్ల ప్రేరణకైతే యష్మి కానీ విష్ణు కానీ కొంచెం ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రేరణ తప్పు చేసినట్టు, వాళ్ళ టీంకే ఫేవర్ చేసినట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ఫేవరిజం ఎక్కడా జరగలేదు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే పృథ్వీ బాగా ఆడాడు. బట్ చేసిన మిస్టేక్ ఏంటంటే వచ్చే ముందు ఆ మిస్టేక్ని ఆలోచించుకొని రావడం. అయామ్ అని అనేదానికి ఐ స్పేస్ యామ్ పెట్టేదానికి తేడా లేకుండా బై మిస్టేక్గా అక్కడ గుడ్డిగా నిఖిల్ మాటలు నమ్మేసి వచ్చాడు. బట్ ఇక్కడ క్లారిటీతో ముందే ఐ స్పేస్ యామ్ పెట్టేసి క్లారిటీతో వచ్చాడనమాట. అందువల్ల పృథ్వీ ఓడిపోయాడు, నబిల్ గెలిచాడు. లేదు ఫస్టే ఆ ఒక్క మిస్టేక్ జరగకుండా స్పేస్ పెట్టి ఉంటే పృథ్వీనే విన్ అయ్యేటోడు. ఆల్మోస్ట్ నబిల్ కంటే 10 minutes ముందే చేసి బెల్లు కొట్టేశాడు. ఇంకా నబిల్ పెడుతూనే ఉన్నాడు, చూసుకోండి. ఆయన కూడా స్ట్రాంగ్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది యష్మి విష్ణు అనమాట. ఎందుకంటే యష్మికి పృథ్వీ మీద కొంచెం వాళ్ళ క్లాన్ కాబట్టి కొంచెం ఏదో అవ్వాలి, వాళ్ళ క్లాన్ వాళ్ళు అన్నట్టు ఫీల్ అవుతుంది. బట్ విష్ణు అయితే ఇష్టం కదా పృథ్వీ అంటే, అందువలన కొంచెం పాయింట్అవుట్ చేస్తుంది, అర్థం కాలేదు. బట్ ఇక్కడ ఈయన అదేం పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరికి హగ్ ఇచ్చి నబిల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఆయన ఆనందాన్ని ఆయన అందరికీ వ్యక్తపరుచుకుంటూ పృథ్వీ ఇంకా అక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అంత ఫస్ట్ చేసి అంత ఒక చిన్న మిస్టేక్తో ఓడిపోయాయని చెప్పేసి. అది కూడా మెగా చీఫ్, ఇన్ని రోజులు చీఫ్ ఉండే, ఇప్పుడు మెగా చీఫ్. అందరికీ కలిపి 2 క్లాన్లు ఉండవు, 3 క్లాన్లు ఉండవు, ఒకటే క్లాన్, వాళ్ళందరికీ మెగా చీఫ్ అనమాట సీజన్ మొత్తము. అందుకోసం అంత ఫీల్ అవుతున్నాడు. బట్ ఇక్కడ ఎట్టకేలకు నబిల్ ఫ్యాన్స్కి అయితే పండగ. నబిల్ ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తా అంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ అయితే చేసి వెళ్ళకుండా ఉండొద్దు, లైక్ అయితే చేసి వెళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతిసారి మీకు ఇంకా కొత్త కంటెంట్లు అయితే మీకు ముందుకు వస్తూనే ఉంటాయి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మన సబ్స్క్రైబ్ 1300 దగ్గర ఉన్నారు, 1500 అవుతారని చెప్పేసి ఈ మంత్ ఎండింగ్ అనుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఇంకా లైవ్ అప్డేట్స్ ఇంకా ముందు మీకు మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.